పని చేసి చేసి అలసిపోయారు కాబట్టి అలసిపోయిన వాళ్ళు కొంత ఉపయోగపడుతుందని చెప్పి ఈ పింఛన్ అనేది మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం చేసిన ఆదేశాల మేరకు మేము గ్రామంలోని దాదాపు ఇప్పటి వరకు సిద్దనపేట గ్రామంలో మేము రాకముందుకు 300 దాకా వచ్చినాయి. మేము వచ్చినాక దాదాపు 200 మందికి పింఛన్ ఇప్పియడం జరిగింది. పింఛన్ ఇప్పియడం జరిగింది. ఎందుకంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వమే కానీ, మన మంత్రి గారు కానీ, సిద్దనపేట పరంగా మేమైనా సరే అందరికీ అందేలా మేము చూస్తున్నాం. అదేవిధంగా రైతు బంధు సిద్దనపేట గ్రామంలో దాదాపు 1800 ఎకరాల భూమి ఉంది. ఈ 1800 ఎకరాల భూమిలో ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి 10,000 రూపాయల ఎకరాన్ని పడుతున్నాయి. కాబట్టి అది రైతులు ఏమవుతుందంటే వ్యవసాయం నేను చిన్నప్పుడు చూసిన మాకు సావుకారులు ఉండేది కోమటోళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర మందు బస్తా, యూరియా బస్తా కానీ, కూరమండలం కానీ అది దున్నేటప్పుడు అప్పుగా తీసుకొని వాళ్ళ దగ్గర ఖాతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవి తీసుకొని వచ్చి వ్యవసాయం చేసేటోళ్ళు. వ్యవసాయం చేసిన 6 నెలల తర్వాత పండించిన పంట మళ్ళీ సావుకారికి ఇవ్వడం జరిగింది. సావుకారికి ఇస్తే ఆ లెక్క ఆడికాడికి అవడం జరిగింది. చేసిన 6 నెలల కష్టం వాళ్ళకే చేయడం జరుగుతుంది. ఇది మన టీఆర్ఎస్, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎకరానికి గతంలో 4,000 ఇచ్చారు, ఇప్పుడు 5,000 అంటే 10,000 సంవత్సరానికి 10,000 చొప్పున ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ కావడం జరుగుతుంది. వర్షాకాలం అదేవిధంగా యాసంగి 2 సీజన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ఆ పెట్టుబడి వల్ల మేము రైతు అనేటోళ్ళు సావుకారు కోంటోళ్ళ దగ్గర పోకుండా, ఉద్దర పెట్టకుండా సొంత డబ్బులతో తీసుకోవడం, కష్టపడడం, వ్యవసాయం చేసుకోవడం. ఎందుకంటే సావుకారులు మనకు రూపాయి మిత్తి కట్టి రైతులను ఎదుర్కోకుండా చేయడం జరిగింది. ఇది మేము చిన్నప్పటి సంది చూసినాం. అదేవిధంగా రైతు బీమా గ్రామంలోని రైతు బీమా ఇప్పటి వరకు 7 రైతులకు మరణించడం జరిగింది. దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోవడం జరిగింది. చనిపోయిన వారికి రైతు బీమా 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే రైతు చేసిన కష్టము వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండడానికి మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు వాళ్ళ దృష్టికి రావడంతో ఇలాంటి స్కీమ్ పెట్టడం జరిగింది. అందు గురించి దానివల్ల రైతులకు ఉపయోగపడుతుంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన తిరుగుతున్న గ్రామాలలో ఒక కుటుంబానికి కట్నం ఇయ్యని పరిస్థితిలో ఉన్నప్పుడు తనకు అప్పుడు వచ్చిన ఆలోచన ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ 50,000 ఆ తర్వాత 75,000 ఉన్న స్కీమును ఇప్పుడు 1,00,000